శ్రీ గురుభ్యో నమః. ఆత్మ నమస్కారం. శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మానవాళికి ఆరోగ్యప్రదాయమైనటువంటి ఒక సాధనని మనకి అందించారు. ఆ రోజుల్లో ప్రధానంగా షట్చక్ర సాధనని కక్కయ్య శిష్యుడికి స్వామివారు అందించారు. అయితే స్వామివారు యోగ మార్గము ద్వారా జనాల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి దానిని భక్తి మార్గానికి జోడించి భక్తి మార్గము యోగ మార్గము రెండింటిని కలిపి చెప్పినటువంటి అద్వైత గురువు సద్గురువు జగద్గురువు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎంతో తపస్శాలి. అంత తపస్సుని చేసి సాధించి మనకు వారు అందించినటువంటి బ్రహ్మ విద్య షట్చక్ర సాధన విద్య. అసలు ఏంటి షట్చక్ర సాధన? మన శరీరంలో మానవ శరీరంలో ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి. అన్ని శక్తి కేంద్రాలలో కంటే మనకి ప్రధానంగా 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ 6 శక్తి కేంద్రాలు శరీరం లోపల ఉండేటువంటి అవయవాలను శుద్ధిపరిచి మనల్ని అమితమైనటువంటి ఆనంద స్థితిలో ఉంచడానికి, ఆరోగ్య స్థితిలో ఉంచడానికి కారణభూతమైనటువంటి సాధనము షట్చక్ర సాధన. అయితే ఏమిటి షట్చక్ర సాధన? మన యొక్క వెన్నుపాము మనం పద్మాసనంలో కూర్చొని నిటారుగా వెన్నుపామును ఉంచి ఈ వెన్నుపాము లోపల ఉండేటటువంటి దశలు, ఆ శక్తి కేంద్రాలని వివరించారు స్వామివారు. వెన్నుపాముకి చివర ఉండేటటువంటిది మూలాధారము, అక్కడి నుంచి 2 అంగుళాల పైన ఉండేటటువంటిది స్వాదిష్టానము, స్వాదిష్టానం పైన 3 అంగుళాలు ఉండేటటువంటి మణిపూరకము, మణిపూరకము నుంచి 12 అంగుళాలు ఉండేటటువంటి అనాహతము, అనాహతము నుంచి 12 అంగుళాలకి విశుద్ధము, విశుద్ధము నుంచి 12 అంగుళాలకి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి ఈ పైన సహస్రారము. ఈ శక్తి కేంద్రాలుగా ఇవి శక్తి కేంద్రాలు. ఈ మానవ శరీరంలో ఉండేటటువంటి ఆ లోపల ఉండేటటువంటి ఆ కేంద్రంలో తెలిపినటువంటి కొన్ని అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలు ఏమిటి, అవి ఏ విధంగా పనిచేస్తాయి, దాన్ని ఏ విధంగా మనం సాధన చేయాలి, వాటి వలన వచ్చేటటువంటి రుగ్మతలు ఏమిటి, అవి ఏ విధంగా నయం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని స్వామివారు చెప్పారు. దీన్ని మనం ఇప్పుడు విశ్లేషణగా చేసుకుందాం. అయితే దీన్ని సైంటిఫిక్గా స్వామివారు చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజులలో మనకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి ప్రజలకి అవసరమయ్యేటటువంటి విధంగా ఆధ్యాత్మిక చింతనను జోడిస్తూ ఆ చక్రంలో పలానా దైవం ఉంది, ఆ దైవాన్ని మీరు ఆరాధన చేయండి అని చెప్పారు. అలాగే ఈ ఆరాధన ఏ విధంగా చేయాలి? పువ్వులు, తరువాత అక్షతలు, ఈ అభిషేకాలు ఇవి కాదు. అభిషేకం లోన చేయాలి. ఆ అభిషేకం దేనితో చేయాలి? మనం అభిషేకం చేస్తే పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, కొబ్బరి నీళ్ళు, ఇలాగా 5 రకాలైనటువంటి అభిషేకాలు మనం చేస్తాం. ఈ లోన జరిగేటటువంటి ఉండేటటువంటి దైవాలు మనలోనే కదా దైవం ఉంది. స్వామివారు చెప్పినటువంటి విషయం ఏంటంటే దైవము జ్యోతి స్వరూపము, అది నీలోనే ఉంది, ప్రతి జీవిలో ఉంది. అంతే ఆయన చెప్పినటువంటి ఒక థీమ్, సిద్ధాంతం, వారి సిద్ధాంతం, స్వామివారికి వచ్చినటువంటి సిద్ధాంతం. దీన్ని మనం తప్పనిసరిగా మన మనసులో ఉంచుకొని సాధన చేసుకోవాలి. అయితే ఈ లోన శక్తి కేంద్రాలు దైవం ఒకటే వివిధ రూపాల్లో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా శక్తిని అందించేటటువంటి విధంగా దైవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ వివిధ రూపాల్లో ఉండేటటువంటి దైవాలు అన్నీ కూడా మనలోనే ఉన్నాయి అని స్వామివారు చెప్పారు. మొట్టమొదటి మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రాన్ని ఏ విధంగా మనం యాక్టివేషన్ చేసుకోవాలి, దాన్ని యాక్టివేషన్ చేసేటటువంటి విధానము, అక్కడ ఏ విధంగా ఉంది, ఏ అక్కడ అవయవాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి స్వామివారు అందించారు. మూలాధారము అనేటటువంటిది వెన్నుపాము చివర ఉండేటటువంటి చక్రం. ఇక్కడ ఇది ఈ మూలాధార చక్రము క్రింద ఉంటుంది, స్పైనల్ కంటే క్రింద ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఎడ్రినల్ గ్రంథి ఉంటుంది. అలాగే ఇక్కడ కార్టిసోల్ అనేటటువంటి హార్మోన్స్ ఇక్కడ విడుదలవుతాయి. అలాగే పాయువు అనేటటువంటిది మన ఆ విసర్జకావ్యం మనకి. అలాగే అక్కడ మనకి పైల్స్ రాకుండా ఉండేటటువంటి
ఐస్ దోషాన్ని నివారించగలిగేటటువంటి స్థానం అది. ఆ స్థానం ఇది 4 రేకులతో ఉంటుంది. ఇక్కడ 4 రేకులతో ఉండి ఎరుపు వర్ణముగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకి పంచకోశాలు కూడా ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ అన్నమయ కోశము ఈ స్థానంలోకి వస్తుంది అన్నమాట. ఇక్కడ నుంచి అలాగే మనకి భూలోక, భూలోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు పైన, కిందని అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల లోకాలు కింద ఉన్నాయి. ఈ పైన వాటినే మనం ఇప్పుడు తీసుకుంటాము. పైన భూలోకం స్థానం, మొట్టమొదటి భూలోకం ఉంటుంది. మనము ఉండేటటువంటి ఈ స్థానము ఆ మూలాధార చక్రంలో ఉంటుంది. అలాగే ఇక్కడ అపాన వాయువు ఉంటుంది. ఇది 1 ఘడియ 40 విఘడియలకు 600 హంసలు జరుగుతుంది. దానంతటా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ గణపతి అధిదైవము. ఈ మూలాధార చక్రానికి అధిదైవము గణపతి దేవుడు. అలాగే ఇక్కడ శాకిని అనేటటువంటి అమ్మవారు, శాకిన్యాంబ అనేటటువంటి అమ్మవారు ఉంటారు. ఇక్కడ మనము ధ్యానం చేసేటప్పుడు ఇది యాక్టివేషన్ చేసుకోవడానికి లం అనేటటువంటి శాకిని తాలూకా అమ్మవారి తాలూకా మంత్రము, మూలాధార తాలూకా యాక్టివేషన్ చేసుకోవడానికి మంత్రము లం. మనము యోగముద్రలో కూర్చొని లం అని అమ్మవారి తాలూకా సాధన మంత్రం. అది మూలాధార శక్తి కేంద్రాన్ని మనం యాక్టివేషన్ చేసేటటువంటి మంత్రం. అలాగే శశాంకాసనం ఆసనాలు కూడా ఈ శశాంకాసనం వల్ల మూలాధారము యాక్టివేషన్ అవుతుంది. ఆసనాలు వేసేటప్పుడు శశాంకాసనం వల్ల మూలాధారం యాక్టివేషన్ అవుతుంది. అందుచేత ఈ విధంగా ఇక్కడ మనము మూలాధారాన్ని యాక్టివేషన్ చేసినట్లయితే మనకి అనంతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యదాయిని మూలాధారం. చేత మొట్టమొదటి మూలాధారాన్ని కొద్ది రోజులు సాధన చేసుకుంటే అసలు యాక్టివేషన్ ఏ విధంగా జరుగుతుంది, కొన్ని లక్షణాలు, అనుభూతులు మనకి కలుగుతాయి. ఇక్కడ నుంచి మూలాధారం నుంచి 2 అంగుళాల పైన స్వాధిష్టానము. ఇది స్వాధిష్టానం. మూలాధారానికి పైన 2 అంగుళాల్లో స్వాధిష్టాన చక్రం ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రము మనకి గుహ్యస్థానము అంటాం. మనం ఇట్లా గుహ్యస్థానము అంటాము. ఇది స్వాధిష్టాన చక్రం. టెస్టోస్టెరోన్స్, ఈస్ట్రోజన్ అవి ఉంటాయి. గర్భాశయము, నీటి సంచి ఇవన్నీ ఉండేటటువంటి స్థలం. దీన్ని ఈ జననాంగాలు ఉండేటటువంటి స్థలము. ఇక్కడ గర్భాశయము, ఈ జననాంగాలు ఉంటాయి. ఇక్కడ తెలుపు రంగుతో 6 వర్ణాలతో 6 దళములతో, తెలుపు వర్ణం ఒకే వర్ణము 6 దళములతో కలిపి ఉండేటటువంటి చక్రంగా మనం భావం చేయాలి. ఇక్కడ ఇది లోకాల్లోకి వస్తే భువరలోకము. దీన్ని మనం సాధన చేసేటప్పుడు భువరలోకంలో మనం ఉండేటట్టు భావంతో సాధన చేసుకోవాలి. ఇది వ్యానవాయువు. వ్యానవాయువు ఇక్కడ సంచారం జరుగుతుంది. తర్వాత మనకి జలతత్వం. పంచభూతాలలో ఒక భూతము జలము. ఆ జలతత్వము ఇక్కడ స్థానం. అలాగే ఇక్కడ 16 గడియల 40 విఘడియలకి 6000 హంస జపాలు జరుగుతుంది. 16 గడియల 40 విఘడియలకు 6000 హంసలు జపం జరుగుతుంది. ఇక్కడ కాకిని అనేటటువంటి అమ్మవారు కాకిన్యాంబ అంటారు. అలాగే ప్రజాపతి స్వామివారు ఇక్కడ చెప్పినటువంటిది ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, సరస్వతి. అంటే మనకి విద్య, బ్రహ్మదేవుడు సృష్టికర్త, ప్రజలనకర్త. కాబట్టి ఇక్కడ వారు ఉంటారు. కాకిని అనేటువంటి అమ్మవారు ఇక్కడ మనకి ఉండేటువంటి శక్తి. ఈ శక్తిని మనము ధ్యానం చేసుకోవాలి. ఆ శక్తి కేంద్రాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి అనుకుంటే మనము ఇదిగో ఇక్కడ ఈ ఆసనాలు కూడా మనం చూపించాము. ఇక్కడ భుజంగాసనము,
ఈ విధంగా కొన్ని ఆసనాలు మనకు ఉన్నాయి. తర్వాత మనకి సాధన చేసేటప్పుడు వం అనేటటువంటి సాధనతో మనము ఈ స్వాదిష్ట కేంద్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి స్వాదిష్టం నుంచి 3 అంగుళాలు పైన నాభి స్థానం ఉంటుంది. ఇక్కడ నాభి స్థానం ఇది. ఈ నాభి స్థానం కూడా మనకి ఇక్కడ అగ్నిదేవుడు ఉంటాడు. నాభి స్థానంలో అగ్నిదేవుడు ఉండి మనకి ఇక్కడ అగ్నిదేవుడు ఉండేటటువంటి స్థానము 1 2 3 4 5 6 7 8 9 10 రేకులతో ఉండేటటువంటి నీలి వర్ణము కలిగినటువంటి చక్రముగా మనం భావం చేయాలి అగ్నివర్ణం. అలాగే ఇక్కడ రేవులు, కిడ్నీలు, జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఈ అవయవాలు ఉండేటటువంటి స్థానం. ఇక్కడ విష్ణుమూర్తి నరనారాయణ, లక్ష్మీనారాయణ విష్ణుమూర్తి ఉండేటటువంటి స్థానం. అలాగే సువర్లోకం, లోకాల్లోకి వచ్చేటప్పుడు సువర్లోకం ఇక్కడ ఉండేటటువంటి స్థానం. అమ్మవారిని చూస్తే మనకి ఇక్కడ లాకిని అనేటటువంటి అమ్మవారు ఉంటుంది. ఇక్కడ బీజ మంత్రము రం. నౌకాసనం, ఆసనాల్లో నౌకాసనంకి వచ్చేసరికి నౌకాసనం వేస్తే మనకి ఈ చక్రం యాక్టివేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే బీజ మంత్రాల్లో మనకి రం అనేటటువంటి మంత్రముతో ఈ చక్రాన్ని మనం మణిపూరక చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ మణిపూరక చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకి కిడ్నీలో రాళ్ళు కానీ ఈ జీర్ణాశయ సమస్యలు కానీ ఇవన్నీ ఏవి ఉండవు. ఉష్ణశక్తి అగ్నిదేవుడు కాబట్టి సమస్తాన్ని ఇక్కడ భజనం చేసి శరీరాన్ని చాలా పరిశుభ్రంగా ఉండేటటువంటి స్థానం. అలాగే మనకి ఈ ఫ్రాంక్రియాస్ ఉండేటటువంటి దానికి కూడా ఇప్పటి వరకు వస్తుంది కాబట్టి షుగర్ లాంటి వ్యాధులు కూడా మనకి రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఈ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవడానికి రమ్మనేటటువంటి మంత్రం మనం సాధనతో, ధ్యానంతో, సాధనలో ఆ బీజ మంత్రాన్ని మనం ఒక 180 సార్లు మనం సాధన చేసుకునేటట్టయితే ఆ చక్రము యాక్టివేషన్ జరుగుతుంది. అయితే స్వాదిష్ట మణిపూరకము నుంచి 12 అంగుళాల్లో ఇక్కడ లోతుగా ఉండేటటువంటి స్థలం. ఇది మనకి ఏమంటాం, దీనికి అనాహత చక్రము. ఇది అనాహత చక్రము. ఇక్కడ 12 రేకులు ఉంటాయి. 12 రేకులతో ఉండేటటువంటి చక్రము. ఇది పసుపు వర్ణంగా ఉంటుంది. పసుపు వర్ణంగా 12 అంగుళాల్లో ఉంటుంది. ఇక్కడ గుండె, ఊపిరితిత్తులు ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు కూడా వీటి తాలూకా ఫంక్షన్స్, వీటి తాలూకా పనితీరు చాలా చక్కగా ఉండడం వల్ల మనకి రక్త ప్రసరణ అన్ని అవయవాలకి చక్కగా జరుగుతాయి. అలాగే ఊపిరితిత్తులు కూడా చక్కగా పనిచేయడం వల్ల మనకి బీపీ, బ్లడ్ ప్రెషర్ హై అవ్వడం కానీ లో అవ్వడం కానీ ఉండదు. ఆ విధంగా సమతాస్థితిని ఉంచి శరీరాన్ని మనకి ఆనందదాయకమైనటువంటి శరీరం, ఆరోగ్యదాయకమైనటువంటి శరీరం ఇచ్చేటటువంటి చక్రం ఈ అనాహత చక్రం. ఈ అనాహత చక్రానికి చక్రాసనం, ధనురాసనం. ఈ ధనురాసనంలో మనకి ఇది మనం ఆ విధంగా ధనురాసనం చేయడం వల్ల ఈ అనాహత చక్రం మీద ఒత్తిడి జరగడం వల్ల మనకి ఆ చక్రం యాక్టివేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ
వాయుదేవుడు ఉంటాడు ఇక్కడ. మన పంచభూతాలలో వాయుదేవుడు ఉండేటటువంటి స్థానం పార్వతీ పరమేశ్వరుడు నివాస స్థలం. ఈ అధిదేవత పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ ఉంటారు. అంటే మనం అంత చక్కగా పార్వతీ పరమేశ్వరుడు ధ్యానం చేయాలి. పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేసుకుని సాధన ఇక్కడ వరకు తీయాలి. తీసుకొని ఇక్కడ దృష్టి కేంద్రీకరణ చేసుకొని ఆ చక్రాన్ని మనం యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ రాకిని అనేటువంటి అమ్మవారు ఉంటుంది. యం అనేటువంటిది బీజమంత్రం. రాకిని అమ్మవారికి ఇక్కడ బీజమంత్రం ఏంటి? యం. ఈ బీజమంత్రంతో అనాహత చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ చక్రాన్ని ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి 12 అంగుళాలు విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రంలో ఆహారవాహిక, అన్నవాహిక, థైరాయిడ్ అనేటటువంటి మనకి గ్రంథి ఉంటుంది. ఇక్కడ 16 దళాలు ఉంటాయి. ఇక్కడ అవటు గ్రంథి ఉంటుంది. ఈ 16 దళాలతో ఉండేటటువంటి చక్రము జ్యోతి రూపంలో మనకి ఈ వర్ణం జ్యోతి వర్ణంలో ఉంటుంది. 16 దళాలతో ఉంటుంది ఈ చక్రము. ఉదాహరణ వాయువు ఉంటుంది. పంచభూతాల్లో ఆకాశతత్వం అనేటటువంటి ఆకాశతత్వము జీవుడు ఇక్కడ ఉండేటువంటి స్థానం. అది దేవుడు జీవుడు ఉంటాడు అనమాట. ఇక్కడ 2 గడియల 40 విఘడియలకి 1000 హంసలు చేస్తుంది జపం. జీవుడు చేసిన జపం 1000 హంసలు ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుంది. ఆనందమయ కోశం, పంచకోశాలలో ఆనందమయ కోశం ఇక్కడ ఉంటుంది. అలాగే డాకిని అమ్మవారు ఉంటారు. ఈ సర్వాంగాసనం అనేటువంటి ఆసనం ద్వారా కూడా మనము దీన్ని యాక్టివేషన్ చేసుకోవచ్చు కొంతవరకు. తర్వాత హమ్ అనేటటువంటి బీజాక్షరం మన మంత్రం. హమ్ ఇది అమ్మవారి మంత్రం. ఇక్కడ ఢాకిని అమ్మవారి యొక్క మంత్రం. ఈ విధంగా మనము ఇక్కడ మన జీవుడిని మేల్కొలుపుతాం. ఇక్కడ నుంచి 12 అంగుళాల్లో ఆజ్ఞాచక్రం. 12 అంగుళాల్లో ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రము 72,000 నాడులు కలయిక ఆజ్ఞ. దీన్నే త్రినేత్రము, 3వ కన్ను అంటాం. 3వ కన్ను శివుడికి 3వ కన్ను అంటే జ్ఞాన నేత్రము. మనకి అపారమైనటువంటి జ్ఞానదేవత కైవల్యం. ఈ జ్ఞానదేవత మనకి ఎప్పుడైతే వచ్చిందో మనకి కైవల్యం సిద్ధిస్తుంది, మోక్షం సిద్ధిస్తుంది, కైవల్య ప్రాప్తి లభిస్తుంది. అబ్బా, ఆ అతీతమైనటువంటి ఆనందమైనటువంటి ఆ స్థితి. అయితే ఇక్కడ 2 రంగులే, 2 దళములతో ఉండేటటువంటి శుద్ధ వర్ణం, పరిశుద్ధమైనటువంటి బూడిద మనకి విభూతి. ఈశ్వరుడు తాలూకా లింగాభిషేకం చేసేటప్పుడు వేసేటటువంటి విభూతి ఏ రంగులో వర్ణంలో ఉంటుందో ఆ విభూతి 2 దళములతో మాత్రమే ఉంటుంది. ఇక్కడ పరమాత్మ ఉంటారు. ఇక్కడ తపోలోకం ఉంది. తపోలోకంలో పరమాత్మ ఉంటాడు. 2 గడియల 40 విఘడియలకు 1000 హంసలు జరుగుతుంది ఇక్కడ కూడా. అయితే హాకిని అనేటువంటి అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు. దీనికి హై కాన్షియస్నెస్, చాలా అనంతమైనటువంటి అధికార బలం వస్తుంది, విజ్ఞానం వస్తుంది. ఇక్కడ మనం చేసుకోవాలి ఇది మంత్రం.
ఆజ్ఞాచక్రంలో ఉండేటటువంటి మంత్రం. ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ ఇది పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటి? ఇక్కడ మనలో ఉండే దైవం. ఏమిటా దైవం? జ్యోతి స్వరూపము. ఇక్కడ పరమాత్మకి మనం ఎంతవరకు కూడా రూపాలు చెప్పుకున్నాం. గణపతి, బ్రహ్మ, విష్ణు, పార్వతి, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, జీవుడు అనేటువంటి రూపాలతో కూడినటువంటి దైవాలను ఆరాధన చేసుకున్నాం. అలాగే శాకిని, డాకిని, కాకిని, లాకిని, హాకిని అనేటువంటి అమ్మవారిని కూడా మనం ఆరాధన చేసుకున్నాం. వారి మంత్రాలు కూడా చేసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఓం ఒక్కటే మంత్రం. ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మ. అందుచేత ఆ ఓంని మనం ప్రార్థన చేయాలి. అక్కడ బ్రహ్మ అనేటువంటి వేదంలో చెప్పబడినటువంటిది ఏదైతే నిరాకార నిర్గుణ పరమాత్మ ఉన్నారో ఆ పరమాత్మ జ్యోతిషామకు జ్యోతి, తజ్జ్యోతి తమసపరస్థ, చీకటిని పారద్రోలేటటువంటి పెద్ద జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి ఉండేటటువంటి స్థానం ఇది.